హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నుంచి మిషన్ బ్యాంక్ క్లర్క్ 2026 దీన్నే మన టార్గెట్గా పెట్టుకొని మన జర్నీని స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ అవర్ జర్నీ టువర్డ్స్ సక్సెస్. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు ఏపీ డీసెట్కి మీరు ఇచ్చిన సపోర్ట్ అండ్ లైక్స్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఏపీ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మిషన్ బ్యాంక్ క్లర్క్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఒక స్ట్రాటజీ పెట్టుకొని, ఒక టైం టేబుల్ పెట్టుకొని వర్కౌట్ చేస్తే రానిదంటూ ఏది ఉండదు. వీడియోస్ అనేవి రోజు పోస్ట్ అవుతాయి. దాన్ని చూడండి, ప్రాక్టీస్ చేయండి. మోర్ స్పీడ్ పెంచుకోవడానికి మీరు ఈ వీడియోస్ని చూడండి. అలాగే ఇవాళ నుంచే స్టార్ట్ చేద్దాం. ఎవ్రీడే అట్లీస్ట్ 1 అవర్ ఆన్ హోల్ అండ్ 1 అవర్ ఫర్ ప్రాక్టీస్. దట్స్ ఇనఫ్. కాన్సన్ట్రేషన్తో చేసే పని తక్కువ 2 అవర్స్ సరిపోతుంది. గంటలు అవసరం లేదు. Come on friends, join and why not change our fate? Work hard but smartly with a schedule, plan and strategy. Then you will get the success and join our journey of work. మీరు మీ సపోర్ట్ని ఇస్తారని మేము వెయిట్ చేస్తున్నాం. అలాగే ప్రతిరోజు పోస్ట్ అయ్యే వీడియోస్ని మీరు రెగ్యులర్గా చూడండి, ఫాలో అవ్వండి. ఈ రోజు నుంచే డే 1 అనుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వటానికి ఇంకా టైం ఉంది. సో ఫస్ట్గా 2026కి సిలబస్ ఏం తెలుసుకోవాలి, సిలబస్ ఏముంటుంది, ఏ చాప్టర్స్ నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అవి తెలుసుకుందాం. ఫస్ట్, న్యూమరికల్ ఎబిలిటీ. 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్. ఈచ్ వన్ క్యారీ 1 మార్క్. సో చాప్టర్స్ వచ్చేసి సింప్లిఫికేషన్, నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డిఐలో ట్యాబ్లర్, బార్ గ్రాఫ్, పై చార్ట్స్. అర్థమెటిక్ టాపిక్స్ వచ్చేసి రేషియో, ప్రపోర్షన్స్. ఈ చాప్టర్స్ నుంచి ఏంటంటే అర్థమెటిక్ టాపిక్స్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ వస్తాయి. పైన ఉన్న ట్యాబులర్, బార్, పై చార్ట్స్ ఇవన్నిటి నుంచి మీకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే సింప్లిఫికేషన్, నంబర్ సిరీస్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, అలాంటివి సింగిల్ లైనర్సే వస్తాయి. దాని నుంచి కూడా సింప్లిఫికేషన్స్ మీద మినిమం 10 బిట్స్ ఈజీగా పడుతున్నాయి ప్రతిసారి ప్యాటర్న్ గమనించుకుంటే. సో సింప్లిఫికేషన్స్ కన్ఫర్మ్ బాగా నేర్చుకోవాలి. 10 మార్క్స్ గ్యారంటీ మీ చేతిలో ఉంటుంది. అర్థమెటిక్ టాపిక్స్ నుంచి 5 to 6 మార్క్స్ వస్తుంది కన్ఫర్మ్. సో నెక్స్ట్, రీజనింగ్ ఎబిలిటీ కూడా అంతే. 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ వస్తుంది. బ్యాంక్ ఎగ్జామ్స్లో ఏంటంటే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇస్తారు. ఇది కూడా ఏంటంటే ఒక రకమైన పారాగ్రాఫ్ క్వశ్చన్ లాంటిదే. లెందీ క్వశ్చన్ ఇస్తారు, తక్కువ టైం ఉంటుంది. సర్క్యులర్, లీనియర్, ఫ్లోర్ బేస్డ్, బాక్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి పజిల్స్ నుంచి, సీటింగ్ అరేంజ్మెంట్. సిలాయిజం అనేది వెన్ డయాగ్రామ్స్ అనమాట. ఇన్ఈక్వాలిటీస్, దాని మీద ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, అయినప్పటికీ మనం మళ్ళీ చేద్దాం. కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, ఆల్ఫా న్యూమరిక్ ఆర్ నంబర్ సిరీస్. ఇవి రీజనింగ్ టాపిక్స్. దీంట్లో కూడా 35 క్వశ్చన్స్ వస్తాయి, 35 మార్క్స్ ఉంటాయి. ముందు ఈ సిలబస్ తెలుసుకోవటం వల్ల మన బ్రెయిన్కి ఒక క్లారిటీ ఉంటుంది, ముందు ఈ చాప్టర్స్ మనం తరో అవ్వాలి అనేది. వీటి మీద ఐడియా ఉండాలి. ఇంగ్లీష్ చూద్దాం. ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. ఒక్కొక్క దానికి 1 మార్క్ ఉంటుంది. టాపిక్స్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఒకటి, అంటే ఇవి ఎకనామీ, పాలిటీ, న్యూస్ పేపర్లో వచ్చే టాపిక్స్ నుంచి కూడా ఒక్కోసారి రిపీట్ అవ్వచ్చు. గ్రామర్, ఎర్రర్ స్పాటింగ్, ఫ్రేజ్ రిప్లేస్మెంట్, సెంటెన్స్ కరెక్షన్. వొకాబ్ వచ్చేసి క్లోజ్ టెస్ట్ రూపంలో ఇస్తారు, లేదా సినోనిమ్, యాంటోనిమ్స్ యూసేజ్ రూపంలో ఇవ్వచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవ్వచ్చు. వర్బల్ ఎబిలిటీ అంటే పారాజంబుల్స్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. ఇది ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. కాకపోతే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది మనకి. ఏంటంటే దాంట్లో 2 హర్డిల్స్ ఉన్నాయి ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే. ఒకటి, సెక్షనల్ టైమింగ్ 20 నిమిషాలే ఉంటుంది. అర్థమెటిక్ 20 నిమిషాలు డిస్ప్లే అవుతుంది. 20 నిమిషాల తర్వాత ఆ సెక్షన్ క్లోజ్ అయిపోయింది. మీరు చేయాలనుకున్నా అది ఓపెన్లో ఉండదు. సో అలా ఈ మూడు సెక్షన్లు 20 మినిట్సే ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ 0.25 మార్క్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.5 మార్కు పోతుందన్నమాట. ఏది మీకు వచ్చిన మార్క్స్లోంచి డిడక్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు చేసే తప్పు అదే. ప్రిపరేషన్ బాగా ప్రిపేర్ అవుతారు, కానీ మీకు రాని క్వశ్చన్స్ టచ్ చేసినప్పుడు వచ్చిన మార్క్స్లోంచి నెగిటివ్ మార్క్స్ పోతున్నాయి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా కీ పాయింట్. మీకు రాని క్వశ్చన్స్ టచ్ చేయకండి. మీకు కన్ఫర్మ్ డ్యామ్ షూర్ ఆన్సర్ తెలిస్తేనే
పెట్టండి. ఇంకోటి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు ఆన్సర్ తెలియక్కర్లేదు, డిడక్షన్ మెథడ్స్ తెలిస్తే చాలు. సో డోంట్ వరీ, మీకు పక్కా టైం టేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లాస్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.